వెల్కమ్ టు ఎస్పీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ట్రంప్ కు మస్క్ కీలక సూచన, టారిఫ్లపై తగ్గడమే మేలన్న డోస్ సారథి. సింగపూర్ లో అగ్ని ప్రమాదం, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడికి గాయాలు. జమ్మూ కాశ్మీర్ లో అమిత్ షా సుడిగాలి పర్యటన, బార్డర్ బీఎస్ఎఫ్ పోస్టుల పరిశీలన. రెండు లక్షల మంది ఏఐ ఇంజనీర్లు తయారు చేయడమే ప్రభుత్వ లక్ష్యం, వెల్లడించిన మంత్రి శ్రీధర్ బాబు. కురుబ లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించిన మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. లింగమయ్య కుటుంబ సభ్యులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పిన వైఎస్ఆర్సీపీ అధినేత. అసెంబ్లీ ఆవరణలో పూలే విగ్రహం ఏర్పాటుకై ఇందిరా పార్క్ వద్ద ఎమ్మెల్సీ కవిత నిరాహార దీక్ష. అనుమూల ఇంటెలిజెన్స్ తో రాష్ట్రానికి ప్రమాదమని విమర్శలు. మచ్చబొల్లారంలోని హిందూ శ్మశాన వాటికను సందర్శించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్. ఎట్టి పరిస్థితుల్లో డంపింగ్ యార్డ్ తో పాటు నిర్మాణాలు చేపట్టవద్దని ఆదేశం. ఈ నెల 20న వరంగల్లో బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ వేడుకలు. పండుగ వాతావరణంలో నిర్వహిస్తామన్న మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్. కోలుకుంటున్న ప్రపంచ మార్కెట్లు, భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు. ఉత్కంఠ పోర్లో ఆర్సీబీదే విజయం, ముంబై 4వ ఓటమి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన తారీఫ్లపై డోస్ సారథి టెస్లా అధినేత ఎలాన్ మస్క్ తొలిసారి స్పందించినట్లు తెలుస్తుంది. చైనా విషయంలో తారీఫ్ యుద్ధాన్ని ఆపాలని, ఈ విషయంలో కాస్త తగ్గితేనే మేలని ట్రంప్ కు సూచించారని సమాచారం. ఇటీవల ట్రంప్ తో జరిగిన భేటీలో మస్క్ ఈ అభిప్రాయాన్ని వెలుబుచ్చినట్లు తెలిసింది. అయితే ఈ విషయంపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఈ మేరకు పలు ఆంగ్ల మీడియాలో కథనాలు వెల్లడిస్తున్నారు. ఈ కథనాల ప్రకారం డొనాల్డ్ ట్రంప్ తో మస్క్ నేరుగా చర్చలు జరిపారు. చైనాపై తారీఫ్లు విధించే విషయంలో మరోమారు ఆలోచించాలని కోరారు. దీనికి ట్రంప్ నిరాకరించారని, తారీఫ్ల విషయంలో తగ్గేదే లేదని కరాఖండిగా చెప్పినట్లు సమాచారం. సింగపూర్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ చిక్కుకున్నాడు. పాఠశాలలో జరిగిన ఈ ప్రమాదంలో బాబు చేతులు, కాళ్లకు గాయాలయ్యాయి. ఊపిరితిత్తులోకి పొగ వెళ్లడంతో స్కూల్ సిబ్బంది మార్క్ శంకర్ ను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం తెలిసిన వెంటనే పవన్ ను సింగపూర్ కు వెళ్లాలని పార్టీ నేతలు సూచించారు. అయితే అల్లూరి సీతారామరాజు జిల్లా పర్యటనలో ఉన్న ఆయన కురిడి గ్రామానికి వస్తానని మాటిచ్చానని, అక్కడ గిరిజనులు కలిసి ఆ తర్వాత సింగపూర్ వెళ్తానని పవన్ కళ్యాణ్ బదులిచ్చారు. ఇవాళ ప్రారంభించాల్సిన కార్యక్రమాలకు ఏర్పాటు చేసినందున వాటిని పూర్తి చేసి వెళ్తానన్నారు. ఈ పర్యటన ముగిసిన తర్వాత జనసేనాని సింగపూర్ వెళ్లనున్నారు. జమ్మూ కాశ్మీర్ లో శాంతి భద్రత పరిస్థితిపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్వయంగా సమీక్ష నిర్వహించారు. కతువాలో బీఎస్ఎఫ్ జవాన్లతో మాట్లాడారు. బుధవారం ఏప్రిల్ 9 శ్రీనగర్ లో పలు అభివృద్ధి కార్యక్రమాలను అమిత్ షా ప్రారంభించారు. శ్రీనగర్ ఎయిర్పోర్ట్ లో అమిత్ షాకు జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఘనస్వాగతం పలికారు. జమ్మూలోని సరిహద్దు ప్రాంతమైన కతువాలో పర్యటించారు. వాస్తవాధీన రేఖ దగ్గర బీఎస్ఎఫ్ పోస్టులను పరిశీలించారు. బీఎస్ఎఫ్ ఉన్నతాధికారులతో సరిహద్దు భద్రతపై చర్చించారు. గత కొద్ది రోజులుగా కతువా సరిహద్దు నుంచి చొరబాట్లు పెరిగాయి. అయితే ఉగ్రవాదుల చొరబాట్లను భద్రతా బలగాలు ఎప్పటికప్పుడు తిప్పికొడుతున్నారు.
తెలంగాణ నుంచి 2 లక్షల మంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంజనీర్లు తయారు చేయాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు అన్నారు. కాన్సులేట్ జనరల్ ఆఫ్ సింగపూర్ ఎడ్గర్ పాంగ్ నేతృత్వంలో ఆ దేశ ప్రతినిధులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో మంత్రి శ్రీధర్ బాబుతో ప్రత్యేక సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై అవగాహన ఒప్పందం చేసుకున్నారు. తాజా నిర్ణయంతో రాష్ట్రంలో నిరుద్యోగ ఇంజనీర్లకు మేలు జరుగుతుందని ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ఎమర్జింగ్ టెక్నాలజీస్ తో హబ్ గా తెలంగాణను మార్చేందుకు తీసుకుంటున్న చర్యలను ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు సింగపూర్ ప్రతినిధులకు వివరించారు. ఈ రంగంలో ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకునేలా తెలంగాణ యువతను తీర్చిదిద్దుతామన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో నెలకొల్పుతున్న ఫ్యూచర్ సిటీ అక్కడే ఏర్పాటు చేయబోతున్న ఏఐ యూనివర్సిటీ గురించి తెలిపారు. ఫ్యూచర్ సిటీలో భాగస్వామ్యమయ్యేందుకు అనేక అంతర్జాతీయ సంస్థలు ముందుకొచ్చాయన్నారు. ఇటీవల దారుణ హత్యకు గురైన కురుబ లింగమయ్య కుటుంబాన్ని వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించారు. లింగమయ్య కుటుంబ సభ్యులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు. ఆ కుటుంబానికి భరోసా ఇచ్చారు. అనంతరం వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు పాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బీహార్ లాగా మారుతుందని మండిపడ్డారు. అలాగే పోలీసు అధికారులకు జగన్ వార్నింగ్ ఇచ్చారు. పోలీసులు చంద్రబాబుకు వాచ్మెన్ లాగా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. పోలీసులు ఎవరైతే చంద్రబాబు నాయుడు గారిని మెప్పు కోసం ఎవరైతే పోలీసులు చంద్రబాబు నాయుడు గారి మెప్పు కోసం ఎవరైతే వాళ్ళ టోపీ మీద ఉన్న సింహాలకు సెల్యూట్ చేయకుండా చంద్రబాబు నాయుడు గారికి వాచ్మెన్ల కింద పనిచేస్తా ఉన్న ఆ ప్రతి పోలీస్ అధికారికి చెప్తా ఉన్నా, ఎల్లకాలం చంద్రబాబు నాయుడు గారి పరిపాలన సాగదు. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన త్వరలోనే వస్తుంది. ప్రతి పోలీస్ అధికారికి కూడా చెప్తా ఉన్నా, మీ బట్టలు తీస్తామని చెప్పి ప్రతి పోలీస్ అధికారికి చెప్తా ఉన్నాం. మీ యూనిఫామ్ తీస్తాం, చట్టం మిమ్మల్ని నిలబెడతాం, దోషులుగా మిమ్మల్ని నిలబెట్టి మీ యూనిఫామ్ తీయించి మీకు ఉద్యోగాలు లేకుండా చేస్తామని కూడా ఈ సందర్భంగా ఇప్పటికైనా చెప్తా ఉన్నా, ప్రతి పోలీస్ అధికారిలో కూడా మార్పు తెచ్చుకోండి. ఎల్లకాలం ఇదే పరిపాలన సాగదు. మీరు చేసిన ప్రతి పనికి కూడా వడ్డీతో సహా లెక్కేసి మిమ్మల్ని దోషులుగా నిలబెట్టి మీతో కక్కిచ్చే కార్యక్రమం ఖచ్చితంగా చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రతి పోలీసు అధికారికి కూడా చెప్తా ఉన్నాం. నేను అడుగుతా ఉన్నా, ఇదే రకమైన పాలనకు సంబంధించి నేను క్వశ్చన్స్ అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా, పోలీసులను అడుగుతా ఉన్నా, అయ్యా మీరు చేసేది న్యాయంగా ఉందా, మీరు చేసేది ధర్మంగా ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మీరు చేస్తూ ఉన్న ఈ రాంగ్ ప్రెసిడెంట్ వల్ల రాష్ట్రం ఈరోజు బీహార్ కన్నా నాశనమైన పరిస్థితుల్లో ఈరోజు తయారవుతా ఉంది. రాష్ట్రం ప్రతి చర్య మనం చేసేది డెమోక్రసీలో సిగ్గుతో తలొంచుకునే కార్యక్రమానికి మీరంతా కూడా సిగ్గు లేకుండా చేస్తా ఉన్నారు. ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాదని అనుముల ఇంటెలిజెన్స్ అని, ఈ అనుముల ఇంటెలిజెన్స్ తో రాష్ట్రానికి ప్రమాదమని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. అసెంబ్లీ ఆవరణలో పూలే విగ్రహం ఏర్పాటుకై కవిత మంగళవారం ఇందిరా పార్క్ వద్ద నిరాహార దీక్ష చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో చాలా ప్రమాదం ఉందని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారని, వాస్తవానికి అనుముల ఇంటెలిజెన్స్ తోనే రాష్ట్రానికి ప్రమాదమని వ్యాఖ్యానించారు. అనుముల ఇంటెలిజెన్స్ రాష్ట్రంలో విధ్వంసం సృష్టిస్తుందని కవిత అన్నారు. అనుముల ఇంటెలిజెన్స్ పక్కకు జరిగితే తప్ప రాష్ట్రం బాగుపడే పరిస్థితి కనిపించడం లేదని చెప్పారు. ప్రజలను మోసం చేయడమే అనుముల ఇంటెలిజెన్స్ పని అని విమర్శించారు. అనుముల ఇంటెలిజెన్స్ వాడి కులగణను తప్పుదోవ పట్టించారని, బీసీకి అన్యాయం చేస్తున్నారని అన్నారు. సర్వే వివరాలను అసెంబ్లీలో పెట్టకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగించి అధ్యయనం చేసిన తర్వాత రిజర్వేషన్ ఇస్తారంట అని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ హయాంలో సమగ్ర కుటుంబ సర్వే వివరాలను వెబ్సైట్ లో పెట్టామని, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆ ధైర్యం ఎందుకు లేదని కవిత ప్రశ్నించారు. బిల్లుల ఆమోదం తర్వాత అన్ని పార్టీలకు ప్రధాని వద్దకు తీసుకెళ్తామని సీఎం అన్నారని, కానీ ఇప్పటి వరకు అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లలేదని ఆరోపించారు. బీజేపీతో రేవంత్ రెడ్డికి లాలూచి ఉన్నదని, బీజేపీని కాపాడడం కోసం కాంగ్రెస్ పార్టీ ఢిల్లీకి అఖిల పక్షాన్ని తీసుకెళ్లడం లేదని ఆరోపణ చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోని చాలా ప్రమాదం ఉందని హెచ్సియులో మనమేమో చేసినామని నిన్ననే మళ్ళా సీఎం గారు చెప్పిండ్రు. నాకైతే ఏమనిపిస్తుందంటే, ఇగో ఇది చూస్తుంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాదు, ఏఐ అంటే అనుమూల ఇంటెలిజెన్స్. ఏఐ అంటే అనుమూల ఇంటెలిజెన్స్. ఈ అనుమూల ఇంటెలిజెన్స్ వాడి
మా కులగణను తప్పుదో పట్టించి బీసీ కులాలకు అన్యాయం చేసే ప్రయత్నం జరుగుతుంది తప్పితే ఇంకోటి కాదు. కాబట్టి ఈ అనుముల ఇంటెలిజెన్స్ మొత్తం రాష్ట్రంలో విధ్వంసం సృష్టిస్తున్నది. అనుముల ఇంటెలిజెన్స్ పక్కకు జరిగితే తప్ప రాష్ట్రం బాగుపడే పరిస్థితి కనబడతలేదు. అది కులగణన కావచ్చు, హెచ్సియు కావచ్చు, ఇంకోటి కావచ్చు. మేడ్చల్ జిల్లా మచ్చబొల్లారంలో ఇటీవల శ్మశాన వాటికను డంపింగ్ యార్డ్ గా మారుస్తున్నారని, పలు నిర్మాణాలు చేపడుతున్నారని కాలనీ వాసులు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో రంగన శ్మశాన వాటిక స్థలాన్ని పరిశీలించారు. హిందూ శ్మశాన వాటిక కోసం కేటాయించిన స్థలాన్ని కబ్జా చేస్తూ డంపింగ్ యార్డ్ గా మార్చేందుకు ప్రయత్నించడం సరికాదని అన్నారు. హిందూ శ్మశాన వాటికలో ఎట్టి పరిస్థితుల్లో డంపింగ్ యార్డ్ తో పాటు నిర్మాణాలు చేపట్టవద్దని అల్వాల్ మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ కు రంగన సూచించారు. డంపింగ్ యార్డ్ కోసం కేవలం 2 ఎకరాల స్థలాన్ని మాత్రమే కేటాయించారని, దాదాపు 5 ఎకరాలలో డంపింగ్ చేయడం సమంజసం కాదని అన్నారు. ఈ శ్మశాన వాటిక అంటే ఈ గ్రేవ్ యార్డ్ దగ్గరికి రావడం జరిగింది. ఇక్కడ గత కొన్ని రోజులుగా ఇక్కడ స్థానికులు ఇక్కడ చెత్తని డంప్ చేస్తారు. అంటే ఇది ఒక కలెక్షన్ యార్డ్గా వాడుతూ ఇక్కడ సార్టింగ్ స్టేషన్ కూడా పెట్టి ఇక్కడ జరుగుతున్న దీన్ని వీళ్ళకి యాక్చువల్గా అలాట్ చేసింది. అంటే ఇక్కడ చేస్తున్నటువంటి సంస్థ ఏదైతే ఉందో రామ్కి అనే వారు వాళ్ళకి ఇది కాంట్రాక్ట్ ఇవ్వడం, వాళ్ళు 2 ఎకరాలకి అలాట్ చేస్తే వాళ్ళు కొంచెం ఎక్స్ట్రాగా ఇంకొక 3-4 ఎకరాలు ఆక్రమించి చేశారనేది ఇక్కడ స్థానికంగా కంప్లైంట్. అంటే వాళ్ళకి ఇచ్చిన దానికంటే ఎక్కువగా ఉన్న ఏరియాలో తీసుకున్నారు. ప్లస్ చెత్త డంప్ చేయడం వల్ల ఇక్కడ వీళ్ళకి ఇక్కడ కొంత ఇబ్బందులు వస్తున్నాయి. ఉన్నట్టు చుట్టుపక్కల ఉన్న కాలనీస్కి అనేది కూడా దట్ వాజ్ అనదర్ కంప్లైంట్. ప్లస్ ఇది గ్రేవ్ యార్డ్లో వీళ్ళు వర్క్స్ చేయడంతో అక్కడ చాలా చోట్ల ఏదైతే కనుక వీళ్ళు గతంలో పూడ్చినటువంటి ఇది రెమినెంట్స్ ఏదైతే ఉన్నాయో బోన్స్ ఇట్లాంటివన్నీ కూడా అవి కూడా ట్రేస్ అవుట్ అయ్యి దాంతో కొంత ఇబ్బందిగా ఉన్నది అనేటువంటిది ఈ కంప్లైంట్స్ నేపథ్యంలో ప్లస్ రాజకీయ ప్రతినిధులు కూడా గత ఎక్స్-ఎమ్మెల్యే గారు మైనపల్లి హనుమంతరావు గారు, ప్రస్తుత ఎమ్మెల్యే గారు రాజశేఖర రెడ్డి గారు, ప్రస్తుత ఎంపీ గారు ఈటల రాజేందర్ గారు, ఇక్కడ ఇది మన మల్కాజ్గిరి ఎంపీ గారు, వీరందరూ కూడా రిప్రజెంట్ చేయడం జరిగింది. మొన్న శనివారం రోజున మంత్రి గారు శ్రీధర్ బాబు గారి దగ్గర నన్ను కూడా పిలిచారు. ఈటల రాజేందర్ గారు ఎంపీ గారు వచ్చినప్పుడు కూడా పిలిచినప్పుడు అక్కడ కూడా మీటింగ్ అయింది. సో పబ్లిక్ ఏదైతే ఈ ప్రాబ్లమ్ని ఎక్స్ప్రెస్ చేశారో ఈ ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ తీసుకురావాలనేది మంత్రి గారు మాకు ఆదేశించారు. అట్లానే జిహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తి గారికి కూడా ఆదేశించారు. సో ఈ నేపథ్యంలో ఇక్కడికి రావడం జరిగింది. సో దీన్ని తప్పకుండా రిజాల్వ్ చేస్తాము. రిజాల్వ్ చేసి దీనికి అంత డిస్కషన్ మీద రిజాల్వ్ చేసి పబ్లిక్ ఏదైతే వాళ్ళ కన్సర్న్స్ ఉన్నాయో అన్నింటినీ కూడా తప్పకుండా అడ్రస్ చేసేదానికి చేస్తాము. సో అప్పటిదాకా ఇక్కడ ఏదైతే కన్స్ట్రక్షన్ యాక్టివిటీ జరుగుతుందో ఆ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ కూడా జరగకుండా ఆపాలని చెప్పి కూడా మేము యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం మూసాయిపేట గ్రామంలో పిఎస్సిఎస్ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే శ్రీ వీర్ల ఐలయ్య గారు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆలేరు మార్కెట్ కమిటీ చైర్మన్ ఆయనాల చైతన్య మహేందర్ రెడ్డి, పిఎస్సిఎస్ చైర్మన్ రామిరెడ్డి, పిసిఎస్ డైరెక్టర్లు, రైతుల ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వీర్ల ఐలయ్య గారు మాట్లాడుతూ మూసాయిపేట నా సొంత గ్రామం లాంటిది. వ్యవసాయం చేసినా ఏ రైతు కూడా ఇబ్బంది పడకుండా ఉండాలని రైతులు తీసుకొచ్చిన ధాన్యాన్ని త్వరితగతిన కొనుగోలు చేయాలన్నట్లు తెలిపారు. రైతులు అమ్మిన 3 రోజుల్లోనే వారి ఖాతాలోకి డబ్బులు జమ చేసే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు. ఎంపీడీసీ ఎలక్షన్లు వస్తాయి, ఎవరు జెండాలు పట్టుకుందాం. ఎమ్మెల్యే ఎలక్షన్లు వస్తాయి, ఎవరు జెండాలు పట్టుకుందాం. ఎలక్షన్లు అయిపోయిన తర్వాత అందరం కలిసికట్టుగా ఈ ప్రాంతం అభివృద్ధి చేసుకోవాలి. ఈ ప్రాంతం రైతన్నలకు పెద్దపీట వేసుకోవాలి. ఇలా 100-120 చెరువులు నింపినోని నా సొంత చెరువును ఎందుకు నింపలేకపోతా? మీరు ఆలోచన చేయరి. దాని సోర్స్ ఎట్లుంటే అవసరమైతే దానికి లిఫ్ట్ పెడితే తప్ప లేకపోతే ఉంది. ఒక తలమాషుడు అంటాడు ఐలే వెంచర్ ఉంది, ఐలే వెంచర్లకు నేను 100 ఎకరాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా. నా సొంతం 10 ఎకరాలు ఇవ్వడానికి ఉన్నా. ఎవరో తమ్ముడు నీళ్ళు తెచ్చిమనండి. ఎందుకు పనికిరాని మాటలు మాట్లాడతాడు? ఆ తలమాషుడు వాని ఊళ్ళో 3 సార్లు చెరువు నింపినా వాడు నీళ్ళేమంటాడు. మసాపేట చెరువు నింపలేదా? అంత పెద్ద చెరువు నింపినాం. మన ఎంపీ గారు పైసలు సొంతంగా పెట్టుకొని కట్టగట్టి తెచ్చిండు. నేనేమంటున్నా, దయచేసి రైతుల విషయంలో రాజకీయాలొద్దు. మనకు పార్టీలు లేవు. రైతుల బాగు కోసం, ఈ ప్రజల బాగు కోసం అన్ని రకాల చేద్దాం. ఇలా పార్టీలు ఏవైనా రైతుల కోసం మనం పిఎస్ సెంటర్లు, ఐకేపీ సెంటర్లు ఓపెన్ చేస్తామా? రైతు విషయంలో ఎక్కడ కూడా ఏ పార్టీ కూడా, అది టీఆర్ఎస్ కానీ, బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ, కమ్యూనిస్ట్ కానీ, రైతుల కోసం పనిచేద్దాం. ఇది చక్కటి అవకాశం. ఈ కాంగ్రెస్ పార్టీ రైతులకు పెద్దపీట వేసింది. పెద్దలు ఇప్పుడే చెప్పారు, ఏబీవీజీ బ్యాంక్ ఉన్నప్పుడు అందులో కొంత డబ్బులు పడి కూడా ఆ అకౌంట్ మిస్ మ్యాచ్ వల్ల అది తెలంగాణ బ్యాంక్ కాలేదు కాబట్టి కొంత అమౌంట్ వాపసు పోయిందని చెప్తున్నారు. తప్పకుండా అది ప్రభుత్వం దృష్టి తీసుకుపోయి వ్యవసాయ శాఖ మంత్రులతో మాట్లాడి, అవసరమైతే ముఖ్యమంత్రితో మాట్లాడి వాళ్ళకు వచ్చేటట్టు చేద్దాం. ఇంకా కూడా
కొంత రుణమాఫీ గానాలు టెక్నికల్ ఇష్యూల వల్ల కానీ ఇంకేదైనా ప్రాబ్లం ఉంటే తప్పకుండా రైతులకు బాగు చేయాలనే 21,000 కోట్లతోటి 25 లక్షల మందికి ఇచ్చి కొంత 10%, 20% ఇంకే పర్సెంట్ ఉందో ఆ పర్సెంట్ ఇవ్వడానికే. తెలంగాణలో నేరాల సంఖ్య తగ్గిందని డీజీపీ జితేందర్ రెడ్డి అన్నారు. డీజీపీ కార్యాలయంలో 2 రోజుల పాటు పోలీసు ఉన్నతాధికారులతో నిర్వహించనున్న అర్ధవార్షిక నేర సమీక్ష సమావేశాలతో మాట్లాడుతూ దోపిడీలు, దొంగతనాలు పూర్తిగా తగ్గుముఖం పట్టాయని, గత ఏడాదితో పోలిస్తే క్రైమ్ రేటు 5% తగ్గిందన్నారు. విజిబుల్ పోలీసింగ్ సత్ఫలితాలనిస్తుందని పేర్కొన్నారు. నేరాలను తగ్గించేందుకు తమ పోలీస్ శాఖ చేసిన కృషి ఫలించిందన్నారు. ASPs under training, all ladies and gentlemen, good morning. I welcome all of you for this second half year verification for the period July to December 24. In fact, we scheduled it in January also, and February also. Somehow we could not hold it, so it is little delayed, but whatever it may be, there are a lot of other issues also to be discussed, and we need to have a policy discussion also on some of the issues. So I welcome all of you. I request all of you to be alert, and if you feel that anybody needs to take 5 minutes break or something, they can go and come back immediately. Then we'll have discussion on almost all issues related to the police department. పండుగ వాతావరణంలో బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ వేడుకలు నిర్వహించనున్నట్లు మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. మంగళవారం తెలంగాణ భవన్ లో గ్రేటర్ హైదరాబాద్ స్థాయి బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశం మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 27వ తేదీన పార్టీ రజతోత్సవ వేడుకల సందర్భంగా అన్ని డివిజన్లలో పార్టీ పథకాలను ఆవిష్కరించడం జరుగుతుందన్నారు. పార్టీ ఆవిర్భవించి 20 సంవత్సరాలు అవుతుందన్న సందర్భంగా అదే రోజు వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో జరిగే భారీ బహిరంగ సభకు పెద్ద ఎత్తున తరలి వెళ్లనున్నట్లు చెప్పారు. బహిరంగ సభకు పార్టీ శ్రేణులను సన్నద్ధం చేసేందుకు రేపటి నుండి నియోజకవర్గ స్థాయి సమావేశాలను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ నెల 27వ తేదీన భారత రాష్ట్ర సమితి అంటే ఆ రోజుల్లో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఆవిర్భావం 25 వసంతాలు పూర్తి చేసుకుంటున్నటువంటి శుభ సందర్భంలో మా ప్రియతమ నాయకుడు కేసీఆర్ గారి నాయకత్వంలో మరి బ్రహ్మాండంగా 2001లో పార్టీని ప్రారంభించడమే కాకుండా 13-14 సంవత్సరాలలో తెలంగాణ సాధించడమే కాకుండా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంతో పాటు మరి ఒక ఉద్యమ నాయకుడే రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం, 10 సంవత్సరాల పరిపాలన ఈ దేశానికి ఆదర్శంగా రైతులు కానీ, యువకులు కానీ, మహిళలు కానీ, నిరుద్యోగులు కానీ మన గ్రామీణ ప్రాంతంలో నీళ్లు, కరెంటు లేకుండా సుమారు 65 సంవత్సరాలు ఇబ్బంది పడిన వాళ్లకు కేసీఆర్ గారి నాయకత్వం, వారికి ఉన్నటువంటి విజన్ అనేది ఏందో ఆ 10 సంవత్సరాల స్వర్ణ యుగాన్ని ప్రజలు చూసిర్రు. మరి 27వ తేదీన జరిగేటువంటి ఈ ఆవిర్భావం మా అందరికీ మా ఇంట్లో ఒక పండుగ రోజు, మా కుటుంబాలలో ఒక పండుగ రోజుగా భావించి దీన్ని బ్రహ్మాండంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధి నుంచి కూడా భారీ ఎత్తున మేము అక్కడికి వెళ్ళాలనేటువంటి ఉద్దేశంతో ఈ రోజు ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. రెండోది రేపు ఎల్లుండి మీకు గోషామైల్ కానివ్వండి, నాంపల్లి కానివ్వండి, కార్వాన్ కానివ్వండి, అదేవిధంగా ఖైరతాబాద్ ఈ మీటింగ్లన్నీ రేపు ఎల్లుండి శ్రవణ్ గారు, కాలేరు వెంకటేష్ గౌరవ శాసనసభ్యుల ఆధ్వర్యంలో ఆ కార్యక్రమాలు జరుగుతాయి. రెండోది అన్ని నియోజకవర్గాలలో 12, 13వ తేదీన కూడా నియోజకవర్గాల్లో మీటింగ్ జరుగుతాయి. 20వ తేదీన ఈ నెల ఇక్కడనే భవన్ లో జనరల్ బాడీ మీటింగ్ జరుగుతుంది. మరి ఆ తర్వాత 27వ తారీఖున ప్రతి డివిజన్ లో కూడా జెండా ఆవిష్కరణ కార్యక్రమం చేపట్టడం, బ్రహ్మాండంగా అలంకరణ చేసుకోవడం. భారత స్టాక్ మార్కెట్లు నిన్నటి నష్టాల నుంచి క్రమంగా పుంజుకుంటున్నాయి. ఈ రోజు మార్కెట్ లో పాజిటివ్ ధోరణులు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో సెన్సెక్స్ 1200, నిఫ్టీ 400 పాయింట్లకు పైగా లాభపడతాయి. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం. ట్రంప్ టారిఫ్ టెర్రర్ కారణంగా వరుసగా 3 రోజులుగా క్షీణతను చూస్తున్న ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లు ఇప్పుడు కోలుకుంటున్నాయి. ఈ క్రమంలో నేడు భారత స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి.
సెన్సెక్స్ 1200 పాయింట్ల లాభంతో ట్రేడ్ అయింది. అదే సమయంలో నిఫ్టీ కూడా 400 పాయింట్లతో పెరిగింది. బ్యాంక్ నిఫ్టీ కూడా దాదాపు 800 పాయింట్లతో పుంజుకుంది. నిఫ్టీ మిడ్ క్యాప్ 100 కూడా 1000 పాయింట్లకు పైగా లాభపడింది. ఈ క్రమంలో మార్కెట్లో ఎక్కడ చూసినా కొనుగోలు కనిపిస్తున్నాయి. నిఫ్టీలోని 50 స్టాక్స్ అన్ని గ్రీన్ మార్కెట్ ప్రారంభమై దూసుకెళ్తున్నాయి. దీంతో అనేక మంది మదుపర్లు లాభపడుతున్నారు. ఒకప్పుడు సినీ నటిగా ఓ వెలుగు వెలిగిన అందాల రాశి రంభ పెళ్లి తర్వాత సినిమాలకు పూర్తిగా దూరం అయ్యారు. సుదీర్ఘ విరామం తర్వాత ఇప్పుడు టాలీవుడ్ లో రీఎంట్రీకి రెడీ అయ్యారు. ఈ నేపథ్యంలో రంభ తన భర్త ఇంద్రకుమార్ పద్మనాభంతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. రంభతో కలిసి ఫోటోలు తీసుకునేందుకు అభిమానులు పోటీ పడ్డారు. పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉంటున్న రంభ ప్రస్తుతం భర్త పిల్లలతో హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్నారు. ఇటీవల నటుడు జేడి చక్రవర్తితో కలిసి ఓ బుల్లితెర షోలో కనిపించారు రంభ. థ్యాంక్ యూ. అదే 15 ఏళ్ళు అయింది కదండి, సో మేము వాళ్ళ దర్శించుకోవాలి స్వామి వారిని అని వచ్చాము. సినిమాల రీఎంట్రీ గురించి ఏమైనా క్లారిటీ ఇస్తారా మేడం? చాలా మంది అయ్యో తెలీదండి, అది ఏమీ అనుకోలేదు, జస్ట్ వచ్చాను. సో ఏదైనా బెస్ట్ స్క్రిప్ట్స్ ఏమైనా వస్తే చేయడానికి రెడీగా ఉన్నారా మేడం? మంచిది, నాకు నచ్చేటి వస్తే చేస్తానండి తప్పకుండా. మేము సినిమాలోనే పుట్టి ఇక్కడే పెరిగాం కాబట్టి సో మాకు సినిమానే లైఫ్. సో మంచి క్యారెక్టర్స్ వస్తే మంచి డెఫినెట్ గా నేను చేస్తాను. రీసెంట్ టైమ్స్ లో ఏమన్నా స్క్రిప్ట్స్ మీ దగ్గరికి వచ్చాయా? నేను ఇప్పుడు దాకా ఏమీ వినలేదండి, జస్ట్ నాకు ఒక ప్రోగ్రామ్ లో అడిగారు కాబట్టి వచ్చాను, ఇక్కడ ఉన్నాను కాబట్టి. బట్ లేకపోతే ఇంకా ఏం అనుకోలేదు, ఏది అనుకొని రాలేదు కదండి ఫస్ట్, సో అట్లానే ఏమీ అనుకోలేదు. గత కొంతకాలంగా పైకి ఎగబాగిన బంగారం ధరలు భారీగా తగ్గాయి. ఒక్కరోజే ఏకంగా 1500 పైగా తగ్గింది. దీంతో ఢిల్లీ బులియన్ మార్కెట్ లో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర 91,450కి దిగి వచ్చింది. వారం రోజుల క్రితం ఈ ధర 93,000 స్థాయిలో ఉండగా తాజా తగ్గుదలతో 92,000 దిగువకు పడిపోయింది. ఆభరణాల వర్తకులు స్టాకిస్టులు అమ్మకాలకు మొగ్గు చూపడంతోనే పుత్తడి ధర దిగివచ్చినట్లు బులియన్ వర్గాలు తెలిపాయి. ఇక హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో 10 గ్రాముల బంగారంపై 280 తగ్గి 90,380గా నమోదైంది. పసిడితో పాటు వెండి ధరలు కూడా నిన్న దిగొచ్చాయి. పారిశ్రామిక వర్గాలు నాణాల తయారీదారులు నుంచి కొనుగోలు పూర్తిగా నిలిచిపోవడంతో వెండి ధర కిలోకు 3,000 తగ్గి 92,500కు దిగి వచ్చింది. హైదరాబాద్ లో మాత్రం కిలో వెండి 1.3 లక్షలుగా ఉంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దెబ్బకు ఈ ఈక్విటీ మార్కెట్లు కుప్పకూలడంతో పాటు ఆర్థిక మాంద్యం భయాలు వెంటాడుతుండడంతో మదుపర్లు విక్రయాల వైపు మొగ్గు చూపుతున్నారు. ధరలు తగ్గడానికి ఇదే కారణమని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఇక అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం ధర ఔన్సుకు $10.16 తగ్గి 3,027 వద్ద ఉండగా వెండి $30.4 వద్ద కొనసాగుతుంది. సొంత స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తో జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ జట్టు పరాజయం పాలైంది. చివరి ఓవర్ వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్ లో ఆర్సీబీ 12 పరుగుల తేడాతో విజయం సాధించి మూడో విజయాన్ని తన ఖాతాలో వేసుకోగా ముంబై ఇండియన్స్ 5 మ్యాచ్ల్లో 4 ఓటములతో ప్లే ఆఫ్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ఆర్సీబీ నిర్దేశించిన 222 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు నష్టపోయి 209 పరుగులు మాత్రమే చేయగలిగింది. గతంలో 219 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన ముంబై ఈసారి మాత్రం 222 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక చితికిలపడింది. రోహిత్ శర్మ 17 మరోమారు నిరాశపరిచాడు. మెరుపులు మెరిపిస్తాడనుకున్న సూర్యకుమార్ యాదవ్ కూడా అభిమానుల ఆశలను అందుకోలేకపోయాడు. కెప్టెన్ హార్దిక్ పాండ్యా దూకుడుగా ఆడినప్పటికీ జట్టును ఓటమి నుంచి కాపాడలేకపోయాడు. 15 బంతుల్లో 3 ఫోర్లు 4 సిక్సర్లతో 42 పరుగులు చేశాడు. తిలక్ వర్మ 29 బంతుల్లో 4 ఫోర్లు 4 సిక్సర్లతో 59 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. విల్ జాక్స్ 22 పరుగులు చేశాడు. చివరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగిన ఈ పోరులో ముంబై ఇండియన్స్ విజయానికి 13 పరుగుల దూరంలో ఆగిపోయింది. ఆర్సీబీ బౌలర్లో కృణాల్ పాండ్యా 4 వికెట్లు తీసుకోగా యష్ దయాల్, హెజల్ ఫుడ్ చెరో 2 వికెట్లు తీసుకున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ట్రంప్ కు మస్తు కీలక సూచన, టారిఫ్లపై తగ్గడమే మేలన్న డోస్ సారథి. సింగపూర్ లో అగ్ని ప్రమాదం, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడికి గాయాలు. జమ్మూ కాశ్మీర్ లో అమిత్ షా సుడిగాలి పర్యటన, బార్డర్ బీఎస్ఎఫ్ పోస్టుల పరిశీలన.
2 లక్షల మంది ఏఐ ఇంజనీర్లు తయారు చేయడమే ప్రభుత్వ లక్ష్యం వెల్లడించిన మంత్రి శ్రీధర్ బాబు. కురుబ లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించిన మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. లింగమయ్య కుటుంబ సభ్యులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పిన వైఎస్ఆర్సీపీ అధినేత. అసెంబ్లీ ఆవరణలో పూలే విగ్రహం ఏర్పాటుకై ఇందిరా పార్క్ వద్ద ఎమ్మెల్సీ కవిత నిరాహార దీక్ష. అనుమూల ఇంటెలిజెన్స్ తో రాష్ట్రానికి ప్రమాదమని విమర్శలు. మచ్చబొల్లారంలోని హిందూ శ్మశాన వాటికను సందర్శించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్. ఎట్టి పరిస్థితుల్లో డంపింగ్ యార్డ్ తో పాటు నిర్మాణాలు చేపట్టవద్దని ఆదేశం. ఈ నెల 20న వరంగల్లో బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ వేడుకలు. పండుగ వాతావరణంలో నిర్వహిస్తామన్న మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్. కోలుకుంటున్న ప్రపంచ మార్కెట్లు, భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు. ఉత్కంఠ పోర్లో ఆర్సీబీదే విజయం, ముంబై 4వ ఓటమి. ఇది ఈ రోజు బులెటిన్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.